కంపెనీ ఆగిపోయింది. వాళ్లు తెచ్చిన విండోస్ ఫోన్ అట్టర్ ఫ్లాప్ అయింది. విండోస్ విస్తా మరియు విండోస్ 8 జనాలకు అసలు నచ్చలేదు. మైక్రోసాఫ్ట్ పని అయిపోయింది, అదొక ముసలి కంపెనీ అని అందరూ అనుకున్నారు. 2014లో మైక్రోసాఫ్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో మన తెలుగువాడు సత్య నాదెల్లా సీఈఓగా వచ్చారు. హిట్ రిఫ్రెష్ అనే కాన్సెప్ట్తో కల్చరే మార్చేశాడు. విండోస్ పైనే ఆధారపడటం మానేసి అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ పైన ఫోకస్ చేశాడు. పాత శత్రువులు అయిన యాపిల్ మరియు లినక్స్తో స్నేహం చేశాడు. మొబైల్ ఫోన్ల పిచ్చి వదిలేసి సాఫ్ట్వేర్ సేవల మీద దృష్టి పెట్టాడు. సత్య నాదెల్లా విజన్ ఎంతలా వర్కౌట్ అయిందంటే ఆయన వచ్చిన 10 ఏళ్లలో మైక్రోసాఫ్ట్ షేర్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ అవతరించింది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇక్కడ కూడా మైక్రోసాఫ్ట్దే పైచేయి. ఎవరూ ఊహించని విధంగా చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐలో బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఏఐ కోపైలట్ రూపంలో మన ముందుంది, మనకి అసిస్టెంట్గా మారింది. అంతేకాదు, యాక్టివిజన్ బ్లిజర్డ్ని కొనుగోలు చేసి గేమింగ్ రంగంలో కూడా రారాజుగా మారింది. ఒక గ్యారేజ్లో 2 కుర్రాళ్లతో మొదలైన మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల యుగాన్ని సృష్టించింది. మొబైల్ యుగంలో తడబడిన క్లౌడ్ మరియు ఏఐ యుగంలో మళ్లీ శిఖరాగ్రానికి చేరుకుంది. ఇది మైక్రోసాఫ్ట్ ప్రయాణం. మైక్రోసాఫ్ట్ ప్రాడక్ట్స్లో మీకు బాగా నచ్చినదేంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.